మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్సాపూర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ భూచేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు। వాజ్పేయి గారి జయంత్యోత్సవాలు జరుపుకుంటారు। మహనీయుడు, నిస్వార్థపరుడు, సుపరిపాలన లక్ష్యంతో పనిచేసిన నాయకుడు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా దేశ సేవలో పాల్గొన్న వాజ్పేయి గారి జయంతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషం। దాంట్లో భాగంగానే నర్సాపూర్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం। ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన ఈ రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం రావాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు కన్న దేశంగా, సుపరిపాలన దేశంగా ఉండాలంటే ఇవాళ దానికి దీటుగా, దానికి సరైన నాయకత్వంలో మన నరేంద్ర మోడీ గారు ఈ దేశ పరిపాలన అందిస్తున్నారు। అలాగే రాష్ట్రాలలో కూడా ఈ పరిపాలనకు శ్రీకారం దిద్దాలని, అన్ని రకాలుగా దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సుపరిపాలన ఉండాలని చెప్పి ఏ లక్ష్యమైతే కలలు కన్నాడో అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆ కలలకు నిదర్శనంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పనిచేస్తారు। దాంట్లో భాగంగానే ఇవాళ చాలా సంతోషం। స్వర్గీయ అటల్ బిహారీ గారి 99వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జరుపుకుంటున్నాం। కాబట్టి వాజ్పేయి గారు చిరకాల వాంఛను నిజం చేసే విధంగా ఇవాళ దేశం ముందుకు పోతుంది, రాష్ట్రం కూడా ముందుకు పోవాలని, ఆయన కలలు కన్న కలలన్నీ కూడా నిజం చేయాలని అందరం పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వాజ్పేయి జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది। సుపరిపాలన అనేది నైతికతకు సంబంధించింది। ఈ దేశంలో కూడా అట్టడు వర్గాల ప్రజలు, అంత్యోదయంలో అట్టడు వర్గాల ప్రజల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితం అంతా కలలు కన్నారు। ఏదైతే అంతకుముందు వాజ్పేయి పరిపాలన కంటే ముందు ఈ దేశంలో కూడా అనేక పార్టీలు పరిపాలన చేసినా కానీ వాజ్పేయి యొక్క పరిపాలన ఈ దేశంలో కూడా ఒక ప్రత్యేకమైనది। వాజ్పేయి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడో అప్పటి నుంచే ఈ దేశంలో పట అభివృద్ధికి పునాదులు పడ్డాయి, నైతిక విలువలకు పునాదులు పడ్డాయి। కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీలో ఎంపీలను కొనుగోలు చేయకుండా తను దిగిపోవడానికి సిద్ధమవుతూ నైతికతను చాటిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పట నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పరిపాలన కొనసాగిస్తుంది। కాబట్టి ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినం ఈ దేశ ప్రజలకు ఆదర్శం, ఆయన జీవితం అంతా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు ఆదర్శం, ప్రపంచంలో ఉన్న నాయకులు కూడా అటల్ బిహారీ వాజ్పేయి యొక్క రాజకీయ జీవితం ఆదర్శం। కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో కూడా పరిపాలన కొనసాగించడానికి ముందుకు పోతున్నారు। అనేకమైన చట్టాల్లో కూడా ఇప్పుడు కూడా ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో వాటిలో కూడా కానీ, ఏదైతే బలమైన పోఖ్రాన్ అనుభవం విషయంలో కానీ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ముద్ర ఉన్నది। కాబట్టి అది మరవలేనిది। అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ప్రధానమంత్రి యొక్క పరిపాలన అనేది ఈ దేశ రాజకీయ చరిత్రలో మరవలేనిది। కాబట్టి మనం ఆ దిశగా అడుగులని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆ విధంగా ముందుకు సాగాలని కోరుతాము।